హాయ్ అండి. ఈరోజు మనము చామగడ్డ పులుసు చేసుకుందామండి. ఇలాగ చామగడ్డలు కడిగేసి కొంచెం వాటర్ పోసి ఒక 3 విజిల్స్ రానిచ్చానండి. తర్వాత దాంట్లోకి టమోటా ఆనియన్స్ అన్నీ రెడీ చేసుకున్నాను. చింతపండు నానబెట్టేసుకున్నాను. తర్వాత తాలింపు పెట్టుకున్నాము. తాలింపులో ఆనియన్స్, కరివేపాకు, తాలింపు గింజలు అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు టమోటాలు కూడా వేసేసుకున్నాము. టమోటాలు కొంచెం మగ్గుతాయి కదా, సాల్ట్ వేద్దాము. సాల్ట్, పసుపు వేసామంటే మగ్గుతాయి అన్నమాట. తర్వాత మనము బాగా మగ్గనిచ్చేసిన తర్వాత చింతపండు బాగా వేగిన తర్వాత కొంచెం ఇంగు వేసుకుందామండి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇంగువే అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంగు వేసుకోవాలి. తర్వాత కారం వేసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే చింతపండు మనము బాగా రసం తీసి పెట్టుకున్నాం కదా, అది పోసేసి అంతా కలిగి పెట్టుకొని కొంచెంసేపు ఉడికించుకుందాము. బాగా తెల్లిన తర్వాత కొంచెం ఒక 1/2 స్పూను మెంతుల పొడి వేసుకుందామండి. మెంతులు, జీలకర్ర వేసి నేను ఆవాలు 3 వేయించి పొడి చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత బాగా పులుసు తెల్లిన తర్వాత చామగడ్డలు వేసాను అనమాట. ఇప్పుడు చూడండి, కూర ఇలా కొంచెం ఉడికిన తర్వాత మనము కొత్తిమీర, ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసుకున్నాము. చూడండి, కూర ఎంత చాలా టేస్టీగా ఉంటుందండి. మనము రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే చాలా ఇష్టపడతారనమాట.